ఈ రోజుల్లో ఎవ్వరికీ చెప్పకూడనటువంటి 4 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, మీరు ఇల్లు కట్టే విషయాన్ని ఎవ్వరికీ చెప్పకండి. అదేంటండి, ఇల్లు కట్టాలంటే చాలా పనులుంటాయి, చాలా సలహాలు కావాలి, అందరికీ చెప్పకపోతే ఎలా అంటారా? అవన్నీ ఒకప్పటి రోజండి, ఇప్పుడు రోజు కాదు. ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఇక నెంబర్ 2, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దాన్ని కూడా ఎవ్వరికీ చెప్పకండి. అదేంటండి, ఒకళ్ళ సలహా అడిగితేనే కదా మనం బిజినెస్‌లో డెవలప్ అయ్యేది అనుకుంటున్నారా? అది కూడా తర్వాత చెప్తాను. ఇక నెంబర్ 3, మీ సంపాదన గురించి ఎవ్వరికీ చెప్పకండి. అదేంటండి, మేము కష్టపడి సంపాదిస్తున్నాం, దాన్ని ఎవరితో చెప్పుకోకపోతే మాకు తృప్తి ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? దాన్ని కూడా లాస్ట్‌లో చెప్తాను. నెంబర్ 4, భార్యాభర్తల మధ్య గొడవలుంటే ఎవ్వరికీ చెప్పకండి. ఇవన్నీ ఎందుకు చెప్పొద్దు అన్నానంటే, మనం గెలిస్తే ఆనందపడే వాళ్ళకంటే కూడా మనం ఓడిపోతే ఆనందించే వాళ్ళే ఈ సమాజంలో ఎక్కువగా ఉన్నారు. మిమ్మల్ని చూసి కుళ్ళుకొని ఏడ్చే వాళ్ళే సమాజంలో ఎక్కువగా ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా అనేవాళ్ళు కానీ ఎవ్వరైనా సరే మనం నా అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఏడ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరేమనుకుంటారు? నా అనే వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటారు. నా అనే వాళ్ళకు ప్రతి విషయం షేర్ చేస్తూ ఉంటారు. ఇదే మీరు చేసే తప్పు. ఈ 4 విషయాలు కూడా నా అనుకునే వాళ్ళకు కూడా చెప్పకుండా ఉంటేనే మీకు చాలా మంచిది. ఇదైతే నా అభిప్రాయం అండి. మరి మీకెలా అనిపించిందో, మీకెలా అనిపిస్తే అలా చేయండి. నేను చెప్పిందే కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి.